వందనాలండి. ఈరోజు ఆగస్టు 15 బైబిల్లోని 6వ బుక్ యెహోషువ గురించి మాట్లాడుకుందాం. యెహోషువ 5:14లో యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. ఇక్కడ క్రీస్తే సేనాధిపతిగా, దేవుని సేనాధిపతిగా వచ్చి వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. యెహోషువ విజయాల గ్రంథం. దేవుని సహాయంతో వారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రవేశించి ఒకటి తర్వాత ఒకటిగా స్వాధీనపరుచుకున్నారు. ప్రామిస్ ల్యాండ్ అంటే దేవుడిచ్చిన వాగ్దాన దేశము ఒక ప్లేట్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేదండి. వాళ్ళకు అక్కడ శత్రువులు ఉన్నారు ఆల్రెడీ. ఆ శత్రువులను వాళ్ళపైన విజయం సాధించి తర్వాత సొంతం చేసుకోవాలి. అయితే ఆ ప్రతి యుద్ధంలో కూడా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి వాళ్ళకు విజయం అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చూసిన ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు స్వయంగా సేనాధిపతిగా వచ్చి వారి పక్షాన పోరాడినట్లుగా అర్థం చేసుకోగలం. మనకు విశ్వాసం ఉంటే ఈనాటికి మన పక్షాన ఆయన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. చరిత్ర గ్రంథాల్లో ఇది మొదటిది. యెహోషువ నుండి ఎస్తేరు వరకు పంచకాండాలకు, మిగిలిన చరిత్ర గ్రంథాలకు యెహోషువ గ్రంథం ఒక వారధి లాంటిది అనుకోవచ్చు. తన తదనంతరం తనకు సేవకునిగా ఉన్న యెహోషువకు ఇజ్రాయేళ్ల పైన నాయకునిగా నియమించి మోషే అతని కొరకు ప్రార్థించి అభిషేకించిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నందున ఈ గ్రంథానికి యెహోషువ పేరు పెట్టబడింది. యెహోషువ అంటే యెహోవా రక్షించును అని అర్థం. ఇది కొత్త నిబంధనలోని యేసు అనే పేరును పోలి ఉంది. ఈ గ్రంథంలో యెహోషువ నాయకత్వంలో 30 సంవత్సరాల ఇజ్రాయెళ్ల చరిత్ర గ్రంథస్థం చేయబడి ఉంది. కనాన్ దేశంలో ఇజ్రాయేలీలు ప్రవేశించిన ద్వారం యొద్ద ఈ గ్రంథం మొదలవుతుంది. రాజకీయంగా కనాను చాలా పట్టణాలుగా విభజింపబడి ప్రతి పట్టణంలో వారి సొంత ప్రభుత్వంతో స్వతంత్రంగా జీవించేవారు. ఒకరితో ఒకరు ఎప్పుడు విభేదాలుండి కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నైతికంగా చట్టాన్ని అతిక్రమించే క్రూరులు వీళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే యెహోషువ ఇంతవరకు మోషేకి ఒక సర్వెంట్గా ఉన్నాడు. ఊరికే అంటే తనకు పనులు చేసుకునేదానికి. అటువంటి మనిషి సడన్గా లక్షలాది మంది ప్రజలకు ఒక నాయకుడిగా ఏర్పడితే ఎంత భయంగా ఉంటుంది. అప్పటికీ దేవుడే స్వయంగా చెప్పాడు, నేను నీతో ఉన్నాను, మోషేకి తోడైనట్టు నీతో ఉంటాను అని చెప్పాడు. అంతేకాకుండా ప్రజలు కూడా మోషేకి ఎట్లా మేము విధేయత చూపించామో నీకు కూడా చూపిస్తామని చెప్పారు. అయినా కూడా కొంచెం భయంగానే ఉంటుంది కదండి. ఒక సర్వెంట్గా ఉండేవాడు సడన్గా లీడర్ అయిపోయేసరికి, అది కూడా ఎరుకో పట్టణాన్ని దానిలో విజయం సాధించడానికి వెళ్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకనే తను ఒంటరిగా వచ్చి అక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట, పరిస్థితులు ఎలా ఉన్నాయో. అటువంటి భయంకరమైన పరిస్థితిలో యేసుప్రభువే స్వయంగా ప్రత్యక్షమయ్యి నేనున్నాను నీ పక్షాన, సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ప్రతి విజయం వెనుక దేవుడు ఉండాలనే పాఠము దేవుడు వారికి నేర్పాడు. 1 నుంచి 12 వరకు వారి 7 ఏళ్ల యుద్ధాలు, విజయాలు, తర్వాత 13 నుంచి 24 వరకు వాళ్ళకి లభించిన వాగ్దాన దేశము 12 గోత్రాల వాళ్లకు మోషే చెప్పిన ప్రకారము విభజించుట. అంటే ఆల్రెడీ స్వాస్థ్యం పంచాడు కదా మోషే, అవన్నీ కూడా సరైన విధంగా పంచుతున్నాడు యెహోషువ. శతాబ్దాల క్రిందట దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో అతని సంతానము తనకు విశ్వాస్యత, విధేయత చూపిస్తే వారిని గొప్ప జనంగా చేసి కనాన్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. ఆ వాగ్దాన నెరవేర్పు అనుభవంలోకి వెళ్లేందుకు గడపలో వేచి ఉన్నారు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే మన సహకారం కూడా ఉండాలని ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలను ఆశీర్వదించడానికి వారి సహకారం అవసరమైంది. ఆకాన్ చేసిన పాపం ద్వారా దేవుడు పాపాన్ని అసహించుకొని శిక్షిస్తాడని తెలుసుకోవచ్చు. యేసు ప్రభు మన రక్షకునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. రాహాబు కిటికీలో కట్టిన ఎర్ర దారం క్రీస్తు మన కొరకు కార్చిన రక్తానికి, ఆయన సిలువలో చేసిన బలికి సాదృశ్యంగా ఉంది. దేవుడు పాపంని ద్వేషిస్తాడు, కానీ పాపిని ప్రేమిస్తాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇజ్రాయేలీలు చేసిన పాపాలు అనేకమున్నాయి. అయినా కూడా దేవుడు దీర్ఘశాంతంతో సహించి వాళ్ళను క్షమించి వాళ్ళని తన బిడ్డలుగా, తన ఏర్పరచుకున్న వాళ్ళగానే, జనాంగంగానే వాళ్ళని తీర్చిదిద్దాడు. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, యెహోషువ గ్రంథం ద్వారా విజయాల వెనుక మీరుండాలి, మీరు హెల్ప్ లేకుంటే మేము ముందుకు పోలేము అనే విషయం మాకు అర్థమైంది నాయన. మేము ఎప్పుడు కూడా మీ మీద ఆధారపడి ఉండేదానికి సహాయం చేయమని, మా జీవితంలో వచ్చే ప్రతి పోరాటంలో మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.